వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంచెం ప్రతికూలమైన వాతావరణం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొత్తగా ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఇంటర్వ్యూలో నిరాశ, కానపడని ఖర్చులు పెరగడము, అలాగే ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల, సమయానికి తినకపోవడం వల్ల, సమయానికి నిద్రపోవడం వల్ల, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, నిద్రలేమి వల్ల అనేక రకాల దీర్ఘకాలిక రకాల ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత దూరమయ్యే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకి అధిక శ్రమ, ఊహించిన మార్పులు కనపడుతున్నాయి. కుటుంబంలో ఒత్తిడులు, ప్రయాణాలు, విపరీతమైనటువంటి ధనం ఖర్చు అవ్వడము, అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో కూడా ఒడిదుడుకులు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. మిత్రులతో కలహాలు కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మధ్యవర్తుల వల్ల నష్టాలు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు, భూములు లేదా యంత్ర పరికరాలు లేదా గృహాలు కొనుగోలు చేసే సమయంలో ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. మీ కింద పనిచేసే వారి వల్ల నష్టం కనపడుతోంది. నరఘోష విపరీతంగా పెరుగుతుంది. క్రయ విక్రయాలు నష్టం కనపడుతోంది. గతంలో చేసిన తప్పుల వల్ల ఈ వారం మీరు ఇబ్బంది పడే అవకాశం కనపడుతోంది. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా పెరగడము, అప్పు చేయవలసి రావడము, కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడము, మనశ్శాంతి లేకపోవడము, అలాగే స్వయంకృత అపరాధాల వల్ల అనారోగ్య సమస్యలు కనపడతాయి. విద్యార్థులు కూడా మీలో చక్కని టాలెంట్ ఉన్నా అది చదువు మీద పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు లేదా వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. వాటికి దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా కొన్ని స్వయంకృత అపరాధాలు, తప్పులు చేసి ఇరుక్కుపోయే అవకాశాలు, ఉద్యోగ గండాలు, విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు పోయే పరిస్థితులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు కూడా మితిమీరిన ఖర్చులు చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా పెట్టుబడుల దగ్గర లాభం లేకపోవడం వల్ల స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. పెద్ద లాభాలు అయితే కనపడటం లేదు. ఓవరాల్గా ఈ రాశి వారు కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ బలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ